హాయ్ అండి, నమస్తే అండ్ వెల్కమ్ టు పిలుపుటి. ఈరోజు వాయిస్ సెట్ విత్ వైదేహిలో మనం ముందరకు వచ్చే ఒక గెస్ట్ డాక్టర్ అండి. రోగికి సరైన సమయానికి సరైన వైద్యం అందాలంటే డాక్టర్కి నైపుణ్యంతో పాటు నైతిక విలువలు కూడా ఉన్నాయి. ఈరోజు మన ముందుకు వచ్చే గెస్ట్కి నైతిక విలువలు నైపుణ్యంతో పాటు నిరాడంబరమైన వ్యక్తిత్వం, నిర్మలమైన హృదయం, ఆధ్యాత్మికత, అలాగే మంచి సేవా దృక్పథం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. అయితే మరి ఇంకా ఆలస్యం లేకుండా ఆవిడెవరో చూసేద్దామా? మరి రండి రండి. వాయిస్ సెట్ విత్ వైదేహి. సో చూసారు కదండి, ఈ రోజు మన గెస్ట్ డాక్టర్ రీనా బొమ్మసాని గారు. హాయ్ అండి. సో రీనా బొమ్మసాని గారు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మిలీనియం మెడికల్ కేర్ కదండి. అయితే సాధారణంగా మనకు అందరికీ గుర్తొచ్చేది అదైనా ఆవిడలో మరిన్ని కోణాలు ఉన్నాయి. ఆ అన్ని కోణాలు మీ ముందరికి తీసుకురావడమే మా ఈ చిరు ప్రయత్నం. సో మరి ఆలస్యం లేకుండా ఆవిడతో మాట్లాడి ఆవిడ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వావ్, చాలా బాగుంది రీనా గారు మీ ఇల్లు. థ్యాంక్స్ అండి. అసలు ఒక నిమిషం అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా తెలియట్లేదు కదండి. చూసారా, ఒక్కొక్క ఐటెంలో మీకున్న భావుకత ఎంత బాగా కనిపిస్తుందో రీనా గారు. చెప్పండి రీనా గారు, ఫస్ట్ మేము రాగానే మాకు కనిపించిన పిక్చర్ సింజీవ స్వామి గారిది. ఏంటి మీరు ఆయన శిష్యుల? అవునండి, ఆయన డిసైపుల్. సో స్వామీజీని ఫాలో అవుతాను. చాలా డివోటీస్ లాగా ఉన్నాము చాలా ఇయర్స్ నుంచి. అండ్ స్వామివారి గ్రేస్ అనేది చాలా ఉంది. ఈ ఇల్లు యాక్చువల్లీ స్వామివారే భూమి పూజ చేశారు, గృహప్రవేశం చేశారు. ఎవరికి దొరకన భాగ్యం నాకు ఇచ్చినట్టు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అనమాట. సో అందుకనే ఈ హౌస్ బిలాంగ్స్ టు హిమ్ లిటరల్లీ. దట్స్ హౌ చాలా చాలా చక్కగా చెప్పారు రీనా గారు. సో అదండి, చూసారు కదా, ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టు మనకి తెలియని యాంగిల్స్, మనకి తెలియనివి చాలా ఉన్నాయి రీనా గారి దగ్గర. అలాగే మనం ఒక్కొక్కటి అడిగి తెలుసుకుంటూ ఉంటాం. సరేనా రీనా గారు? రీనా గారు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మిలీనియం మెడికల్ కేర్ కాబట్టి ఫస్ట్ మన క్వశ్చన్స్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. సో చెప్పండి రీనా గారు, మిలీనియం మెడికల్ కేర్ దాన్ని స్థాపించి ఇప్పటికీ ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికీ ఆల్మోస్ట్ 18 years అయింది. అండ్ నేను రెసిడెన్సీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఒక ఎగ్జామ్ రూమ్తో ఒక చిన్నగా స్టార్ట్ చేశామన్నమాట వుడ్ బ్రిడ్జ్లో. తర్వాత అది అఫ్కోర్స్ ఎంత కష్టపడితే అంత పెరుగుతుంది అన్నట్టు మా బాబుకి అప్పుడు వాడికి 9 months. వాడికి 9 months అయినా కూడా ఈ కెరియర్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఏదో ఒక ప్యాషన్ ఉండింది నాకు. నా క్లినిక్ నేను ఓపెన్ చేసుకోవాలి అని. అందులో మా జిఆర్ స్వామి వారికి కూడా గైడెన్స్ ఉంది. సో దాంతో నేను 1 officeతో స్టార్ట్ చేసి
తర్వాత ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు 4 ఆఫీసెస్కి మేము వా త్రూ అవుట్ ద ఏరియా ఉన్నాం అనమాట. దట్స్ వండర్ఫుల్. అయితే రీనా గారు, మామూలుగా రెసిడెన్సీ పూర్తవ్వగానే మనకి ఉండే మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, డాక్టర్ అనగానే ఏదైనా ఒక హాస్పిటల్లో మంచి ఉద్యోగం మనకి దొరికినా చాలు. ఇక్కడ అందరూ యుఎస్ లాంటి ప్లేస్లో చాలా మంచి శాలరీస్ అవి ఉంటాయి. కానీ దాని నుంచి చాలా డిఫరెంట్గా మీరు మీ కోసం మీ గురించి ఒక సెపరేట్ ఒక వ్యవస్థని స్థాపించారు. దానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఎవరన్నా మిమ్మల్ని అలా గైడ్ చేశారా? అవును, యాక్చువల్లీ మా డాడ్ డాక్టర్ అనమాట. సో ఇండియాలో డాడీ సర్జన్, పీడియాట్రిక్ సర్జన్. సో మా డాడ్తో నేను చిన్నప్పటి నుంచి తిరగడము, వెళ్ళడము, ఆయన హాస్పిటల్స్కి వెళ్ళడము అన్నీ చూశాను. ఎక్స్పోజర్ ఉంది నాకు. సో మా డాడ్ ఎప్పుడు నాకు చెప్పేవారు అనమాట, నువ్వు నీ పర్సనాలిటీకి నీకు ప్రైవేట్ ప్రాక్టీస్ బాగుంటుంది, యూ హ్యావ్ టు బీ యువర్ ఓన్ బాస్ అని. సో నాకు అందులో కొంచెం వినాలి అంటే ఎవరైనా బాసులు మాట వినాలంటే లిటిల్ బిట్ డిఫికల్ట్ అనమాట. So then knowing my personality, my parents encouraged me to start something on my own. Okay. And my husband also felt the same. So he also supported me in that. And of course we had Swamiji's blessings. Okay. So we went forward and started the practice. Wow, that's wonderful. That's wonderful. అయితే మీ హస్బెండ్ గురించి చెప్తున్నారు కాబట్టి, మామూలుగా మన అందరి దగ్గర సాధారణంగా చూసేది ఏంటంటే డాక్టర్లనే పెళ్లి చేసుకుంటారు కదా. సో మీ హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటండి? మా హస్బెండ్ యాక్చువల్లీ ఐటీ అండి. Okay. He's not a doctor, but he has literally supported me, just side by side worked with me and built this business. If not for his IT background, I don't think I would have been where I am right now. Because he incorporates all the newest technologies that are out there. Okay. And just has helped me grow the practice anamata significantly. He actually quit his job in 2009 because he said we are going to make this millennium, and build this Sunny. So he has quit his job, supported me. Until date we are working together, and it's a great journey. Yeah. సో మీకు ఆయన 2009లో జాబ్ క్విట్ చేసినప్పుడు ఇట్స్ అ బిగ్ బర్డెన్. అంటే మనం అమ్మో అనిపిస్తుంది కదా, శాలరీ ఉండడం వేరు, ఒక బిజినెస్ చేయడం వేరు కదా. సో మీకు భయం వేసిందా? భయం అంటూ వేయలేదండి. ఎందుకో somehow we were very confident, and I feel like from the background, like we are very faith based. So when our Swamiji and God and faith and my parents and his parents, everybody's support was there. We said we have to do this, and this was our passion, and he wanted to just fulfill my dream, so that's what we did. ఓకే దట్స్ సో నైస్. అయితే ఇందాక నేను అన్నమాట, డాక్టర్లనే పెళ్లి చేసుకుంటారని సాధారణంగా ఎందుకు చూస్తూ ఉంటామంటే, వాళ్ళ వర్క్ ఎన్వైరన్మెంట్ వీళ్ళ వర్క్ ఎన్వైరన్మెంట్ ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్యన. అలాగే ఐటీ వాళ్ళు కూడా ఐటీ వాళ్ళని పెళ్లి చేసుకోవడంలో కూడా ఇలాగా డాక్టర్ ఐటీ వాళ్ళు అలా మనం చూసేది కొంచెం రేర్ కాంబినేషన్. సో మీ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందండి? డూ యూ అండర్స్టాండ్ హిస్ వర్క్ ఎన్వైరన్మెంట్, his workplace, and ఆయన మీరు అర్థం చేసుకోవడం? The thing is, he comes from a doctor family background. So like my in-laws, my sisters-in-laws, they're all doctors. So he kind of understands the doctors' dynamics, their life and all that. Okay. So he understands me better than I actually understand IT. Because నాకు the background లేదు. My dad was a doctor, my mom was a housewife, so I have no exposure to IT. Initial years he supported me because I had to come and work hard, do my exams, anta chadukoni exams pass chesi residency chesukoవాలి కదా. But he understood me more, and అందుకనే we are in the medical business. Yeah, that's so nice. Super అండి. అయితే ఇందాక మేము ఎంట్రన్స్లోనే చూసాము మీది హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయితే మీ గురించి ఇంటర్వ్యూ గురించి చదువుతున్నప్పుడు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో నాకు ఇంకొక బ్యూటిఫుల్ పిక్చర్ కనిపించింది. అది మీ దేవుడి మందిరం. ఓకే, అది మా ఆడియన్స్కి కూడా నాకు చూపించాలని చాలా ఉంది. సో చూపించచ్చా? తప్పకుండా. యా, సో రండి అది కూడా చూసేద్దాం.
బ్యూటిఫుల్ గా ఉంది రీనా గారు. పిక్చర్ లో కన్నా అసలు ఒరిజినల్ గా బయటనే చూస్తే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే రీనా గారు, ఈ మీ దేవుడి మందిరాన్ని చూశాక, అలాగే మీ దేవుడి మందిరంలో ఉన్న దేవుళ్ళందరినీ చూశాక ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తోంది. మామూలుగా సాధారణంగా మనం చూసుకుంటే సైన్స్, స్పిరిచువల్స్, ఓకే, ఆ రెండు చాలా రేర్ కాంబినేషన్ కదా. ఒక దగ్గర ఒక పర్సన్ లో ఉండడం చాలా కష్టం. సో మీరు ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్లీ అది రెండు ఉండాలండి అందరిలో. బికాస్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ లేకుండా మనకి సైన్స్ కూడా ఉండదు. ఐ మీన్ దెర్ ఇస్ వన్ ఎనర్జీ, వన్ సుప్రీం దట్ ఈస్ ఎగ్జిస్టింగ్, రైట్? మనం గాడ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, నేచర్ అనొచ్చు, వాట్ ఎవర్, బట్ దెర్ ఈస్ అన్ హైయర్ పవర్. అండ్ సైన్స్, ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఇలా ఉన్నాము అంటే మనకి బ్రెయిన్, హార్ట్ ఇవన్నీ దే ఆర్ వర్కింగ్ బై దెమ్సెల్వ్స్. హూ ఇస్ మేకింగ్ ఇట్ వర్క్? I mean, we have to ask those questions, right? Once the soul has gone from the body, the body is still there. You still have the brain, you still have the heart, but it doesn't. So people need to understand that there is spirituality. It's very essential, and a randu combination actually, for me, that's how I feel like, you know, it's brought so much happiness and success because I'm a combination of both. Okay. And I think anybody who believes in spirituality has that calmness, that's, you know, the peace within them that prevents so many diseases. They're overall very happy living people. Okay. So I think that should exist. Andarlo exist untene manchidi. Okay. Yeah. So ఏది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోకుండా రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. Yeah, and spirituality kuda ipudu it's not like you have to have a blind faith in anything. There is nothing, there is actually reasoning behind everything. Everything, like our Swamiji says, is in Vedas. So you can go back, read Bhagavad Gita, read Vedas. You have so much knowledge about humans, yourself, and the whole world and the life. So it makes sense. Right. But if you look at it just scientifically, a lot of things don't make sense. Yeah, correct. You know, so అయితే ఇక్కడ కూడా చూస్తున్నా, అలాగే మీ ఇంటి ఎంట్రన్స్ లో కూడా ఆల్రెడీ చూసాము, నాకు కూడా మాట్లాడుకున్నాం చిన్నజీవ స్వామి గారి గురించి. సో ఏంటి మీకు స్వామి గారితో ఆ బాండింగ్ ఎలా వచ్చింది? అలాగే మేము విన్నాం కూడా స్వామీజీ యుఎస్ వస్తే ఇక్కడే దిగుతారు, మీ ఇంట్లోనే ఉంటారు అని. సో ఆ చనువు, ఆ బాండింగ్ స్వామీజీతో ఎలా ఏర్పడింది? అలాగే మీరు కూడా ఆయనలాగా వైష్ణవిజం నమ్ముతారా? దాని గురించి చెప్పండి. స్వామివారు డిసైడ్ చేస్తారు ఎక్కడ ఉంటారు అనేది. నేను మాత్రం నా మనసుతో జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటాను. సో అండ్ ఆయన స్వామివారిని మనసులో పెట్టుకుని ఇల్లు కూడా కట్టుకున్నాము. సో అందుకని స్వామివారు పాపం లైక్ హీ ఆల్సో హ్యాస్ గోన్ అవుట్ ఆఫ్ హిస్ వే, కమ్ అండ్ డన్. మాకు పూజ చేయడము, గృహప్రవేశం చేయడము, తర్వాత ఇంటికి వచ్చి ఎన్నో శాంతి పూజలు ఎన్నో చేశారు. సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అనమాట. బాండ్ అన్నది ఏంటంటే బేసికలీ స్వామివారు ఏం చెప్తారో మనం అది ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయితే మనకి ఎన్నో లైక్ మిరకల్స్ కనిపిస్తాయి లైఫ్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2007లో స్వామివారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారనమాట. వస్తే ఏదో మనకి అలవాటే కదా, ఎవరైనా పెద్ద సంతులు కనిపిస్తే మన కష్టాలు మనం చెప్పుకుంటాం. సో అది నేను చెప్పుకొని ఏడ్చాను అనమాట. ఏడిస్తే మన స్వామివారు ఏమన్నారంటే, వీటికన్నీ ఏవో మంత్రాలును ఏదో తంత్రాలు సడన్గా పోయే అలా ఏమి ఉండవమ్మా, నువ్వు విష్ణు సహస్రనామం చదువుకో, రోజుకి చదువుకో అన్నారు. ఆ పుస్తకం ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. ఇప్పటికి 2007లో స్టార్ట్ చేశాను, 2021కి రోజుకి చదువుతాను. అండ్ దాంతో వచ్చిన చేంజెస్ నా లైఫ్లో ఓన్లీ బై రీడింగ్ విష్ణు సహస్రనామం. దట్స్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ ఫాలోడ్ టు ద డాట్. ఎన్నో చెప్తారు, but I try, you know, but if you do those things, I have seen miracles, and it has been like literally that has drawn me more towards Swamiji's teachings. So that's why I feel very Swaman follow avali. Okay. Yeah. So Reena garu, ఇది మీ వర్క్ ఎవరి పనైనా అందులోనూ ముఖ్యంగా డాక్టర్లకి మీ వర్కింగ్ అవర్స్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదా. మరి మీ ఇంట్లో
ఏ ప్లేస్ లో కూర్చుని మీరు రిలాక్స్ అవుతారు మాకు చూపిస్తారా? యాక్చువల్లీ ఇక్కడే రిలాక్స్ అయ్యేది, బట్ నేను చూపిస్తాను. లైక్ బట్ ద థింగ్ ఈజ్ స్ట్రెస్ అన్నది అన్నారు కదండి. లైక్ స్ట్రెస్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ కంట్రోల్. ఎవ్రీథింగ్ యూ కెన్ కంట్రోల్. దట్స్ అగైన్ వాట్ ఆర్ స్వామి చేసేస్. కోపం రాకూడదు, తెచ్చుకోవాలి ఎవరైనా బాగుకి, అంతే. మనం కావాలంటే మన పిల్లలు మనం కొంచెం కోపం తెచ్చుకుని వాళ్ళ లోపల ప్రేమ ఉంటుంది, అంతేగాని అలా వచ్చేయకూడదు. కోపం అలా ఏడుపు వచ్చేయకూడదు. అలాగే స్ట్రెస్ రాకూడదు. స్ట్రెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. పొద్దున ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేసి యూ కెన్ కంట్రోల్ యువర్ స్ట్రెస్. సో స్ట్రెస్ నాకైతే రాదు. నేను అందరికి ఇస్తానేమో మరి నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ అడిగి చెప్తారు. బట్ నాకైతే స్ట్రెస్ రాదు. ఐ హ్యావ్ అ సెట్ స్కెడ్యూల్. And to relax, I do some things, and I'll show you where I sit and watch some TV or do some TikToks and stuff like that. Okay. Yeah, definitely. Randy, అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ కూర్చుంటుంటా అనమాట, కొంచెం ఇట్లా ఊగుతుంటాను. అండ్ బయట యూజువల్గా వెదర్ బాగుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. ఇప్పుడైతే వింటర్ కదా, బట్ నేచర్ని అప్రిషియేట్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఇక్కడ కూర్చుంటాను. పొద్దున్న కాఫీ అదన్నీ తాగుతుంటారా ఇక్కడ కూర్చుని? తాగుతాను, కాఫీ తాగను. గ్రీన్ టీ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య షుగర్, మిల్క్ ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో బికాస్ ఇది మళ్ళీ హెల్త్ కోసం ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ షుగర్ అండ్ ఆల్ దట్ కదా. సో ఐ బీన్ కటింగ్ ఇట్ డౌన్, బట్ ఐ ఎంజాయ్ మై గ్రీన్ టీ ఓవర్ హియర్. ఓకే, వండర్ఫుల్. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడి మందిరంలో మీరు చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి చెప్పారు రీనా గారు, స్ట్రెస్. అయితే నేను యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ యూ సెడ్ నాకు స్ట్రెస్ ఉండదు అని. ఎందుకంటే ఇప్పుడు ఒక మిడిల్ స్కూల్ వాళ్ళని వెళ్ళి మనం ఇలా కలిపినా కూడా నాకు టూ మెనీ టాస్క్స్ ఉన్నాయి, చాలా స్ట్రెస్ ఉంది అని అనేస్తున్నారు. అంటే ఆ స్ట్రెస్ అనే వర్డ్ చాలా ఓవర్గా యూజ్ చేసేస్తున్నారా, కాకపోతే చిన్నపిల్లలకి నిజంగానే స్ట్రెస్ ఉంటుందా ఏంటి? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? చిన్నపిల్లలకి కూడా స్ట్రెస్ ఉంటుందండి. ఐ మీన్ ఇట్స్ ద థింగ్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దేర్ లైఫ్. వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ యువర్ లైఫ్ ఇస్ వెన్ యూ గెట్ స్ట్రెస్డ్. సో మేనేజ్మెంట్ ఇప్పుడు మనం వి థింక్ ఓకే వర్క్ మేనేజ్ చేసుకోవాలి, బట్ లైఫ్ అని కూడా మేనేజ్ చేసుకోవాలి. సో మనం లైఫ్లో కూడా టైం స్పెండ్ చేయాలి. ఎట్లా అంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఇనఫ్ టైం విత్ యువర్ సెల్ఫ్ టు అప్లిఫ్ట్ యువర్ మెంటల్ అండ్ యువర్ ఫిజికల్ హెల్త్. అది ఇంపార్టెంట్. మనం స్టేబుల్గా లేనప్పుడు బయట నుంచి ఏదైనా మన మీద ట్రిగర్స్ వస్తే మనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మనం స్ట్రెస్ అంటాం. అలా అవ్వకుండా మనం లోపల నుంచి స్టేబుల్గా ఉంటే మనకి ఏం బయట నుంచి వచ్చినా కూడా, ఇప్పుడు వెదర్ యూఆర్ సాడ్ ఆర్ యూఆర్ హ్యాపీ, it's got nothing to do with the world, it's got to do with your inner self. So people are looking for happiness and everything outside. Atla undakunda, if you look at internally, do meditation, do exercise, do something that you like. And pillalaki kuda I feel like pillalu enduku antunnarante vaalla parents దగ్గర నుంచి నేర్చుకుంటారు. Correct. Literally pillalu they are always mirroring parents. Parents ఏమంటారో పిల్లలు అదంటారు. అది మనం యాజ్ పేరెంట్స్ మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకు నువ్వు స్ట్రెస్ ఎందుకు నావు ఏంటి కూర్చోబెట్టి ఇమీడియట్గా పిల్లల్ని అడగాలి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, లెట్స్ సీ హౌ కెన్ వి కోపింగ్ టెక్నిక్స్ పిల్లలకి చెప్పాలి. I have a 17-year-old in the house too, and he also comes to me, మమ్మీ చాలా ఎక్కువ ఉంది, నీకు అర్థం అవ్వదు, నాకు ఎంత చదివేది ఉంది, ఐఎమ్ గెటింగ్ సో స్ట్రెస్డ్ అంటాడు. సో బట్ ఐ సిట్ విత్ హిమ్ అండ్ ఐ teach him the coping techniques. వాడు కూడా పొద్దున మెడిటేషన్, ప్రేయర్ ఇవన్నీ చేస్తాడు, because he needs to do that to keep himself calm. Okay. So the stress management is, I mean, literally health management, self management. When you do that, you won't have stress. Okay. సో మీరు డాక్టర్ కాబట్టి మీకు ఆల్రెడీ కొన్ని టెక్నిక్స్ అవన్నీ ముందర తెలుసు కాబట్టి మీరు స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. చిన్న చిన్న పిల్లలు మిడిల్ స్కూల్ ఆర్ హై స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి అవగాహన ఉండదు. పేరెంట్స్కి కూడా అంత టైం వాళ్ళకి ఇవ్వడానికి, అందరికీ టైం ఇవ్వాలనే ఉంటుంది, ఒకసారి ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. సో మా ఆడియన్స్ కోసం చిన్న చిన్న టిప్స్ అయినా చెప్తారా, పిల్లలు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి?
యా తప్పకుండా అండి. ఐ థింక్ ఇంకోటి ఏంటంటే మన వెన్ పేరెంట్స్ సీ దట్ ద చిల్డ్రన్ ఆర్ స్ట్రెస్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, దెన్ దే నీడ్ టు, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ దెమ్, దే కెన్ సీక్ ప్రొఫెషనల్ అడ్వైస్ టు. సో ప్రొఫెషనల్స్ మన దగ్గర థెరపిస్ట్స్ ఉంటారు, సైకాట్రిస్ట్స్ ఉంటారు, ఆఖరికి ప్రైమరీ కేర్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా they can find out, is this just stress or is this kid going into depression, is there anxiety. Mental health is huge అండి. మనం ఇక్కడ చాలా మంది స్ట్రెస్ అంటాం, బట్ వీ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇట్ ఇస్ ఇట్ యాక్చువల్లీ మోర్ దెన్ దాట్. మెంటల్ హెల్త్ అన్నారు కదా, ఇది మన చిన్నప్పుడు మనం ఎప్పుడు ఈ వర్డ్ అన్నది వినలేదు, ఇప్పుడు కొత్తగా వింటున్నాం. హై స్కూల్లోకి వెళ్ళడానికి ఆర్ హై స్కూలర్స్ మంచి కాలేజెస్లోకి వెళ్ళడానికి ఈ స్ట్రెస్ ఆర్ ఈ మెంటల్ హెల్త్ స్పాయిల్ చేసుకోవడం ఆర్ డిప్రెషన్, చాలా వర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవడం ఎలా? అంటే యాజ్ అ పేరెంట్ మన పిల్లల్ని చూస్తుంటే బాధగానే ఉంటుంది, అయ్యో పాప ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అని. అగైన్ సమ్వేర్ యూ వాంట్ దెమ్ టు గో ఇన్ అ వెరీ గుడ్ డైరెక్షన్, మంచి కాలేజ్కి వెళ్ళాలని. సో యాజ్ అ పేరెంట్ మీరు ఎలా అడ్వైస్ చేస్తారు మీ పిల్లల్ని ఈ స్ట్రెస్ ఆర్ మెంటల్ హెల్త్ పాడవ్వకుండా? హౌ డూ యూ గైడ్ దెమ్? అండ్ ఆల్సో యాజ్ అ డాక్టర్ మీ అడ్వైస్ ఏంటి? As a parent, what I feel, and our job as a parent is always to encourage and coach the children in the right direction, rather than putting too much pressure on them. And the biggest thing that the kids want is parents' approval, and especially in mana community, which is the Desi community, there is a lot of stress about, oh, వాళ్ళ అబ్బాయికి ఇంత వచ్చినాయి నీకు రాలేదు, వాళ్ళ డాక్టర్ మెడ్ స్కూల్కి వెళ్ళిపోయారు, నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు. దీస్ కైండ్ ఆఫ్ కంపారిజన్స్ do some emotional thing to the kids. We should never do that as a parent. And every kid is so special in his or her way, and వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు if you ask a bird to swim or a fish to fly, they are going to fail at it. So you have to encourage them in what they are good at, and not everybody is cut out to be a doctor or an engineer or a lawyer. These are not, and ee rojulla chaala like so many things are out there that people can shine in whichever field they choose. So I feel like mana thinking, మీరు అన్నారు కదా మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది అప్పుడు వినిపించలేదు, ఇప్పుడు దాని మీద లైట్ వేస్తున్నారు, ఆ రోజుల్లో వేసేవాడు కాదు. అంతే తేడా. ఆ రోజుల్లో కూడా ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ సర్ఫేస్డ్. ఓకే, సో దట్ ఈస్ గుడ్. అండ్ యాజ్ అ డాక్టర్, యాజ్ పేరెంట్స్, ఇంకోటి ఏంటంటే as much as they can help, they should help. They should always be positive. Positive reinforcement works like a charm for a child. Child ki see vachindఅనుకోండి, you can do this nana, and if you push him, he's going to push himself to get B. నువ్వెందుకు పనికిరావు అన్నా అనుకోండి, ఆ పనికిరాకుండానే అయిపోతుంది. సో this is a parent psychology. సో అది ఒకటి చేయాలి. ఇంకోటి, పేరెంట్స్ హ్యావ్ టు లిసన్ టు వాట్ ది చిల్డ్రన్ ఆర్ సేయింగ్. టైం ఉంది, బిజీగా ఉన్నాము అనేసి దాన్ని తోసేయకుండా, పే అటెన్షన్ టు వాట్ యువర్ చైల్డ్ ఇస్ సేయింగ్. ద చైల్డ్ ఈస్ క్రైయింగ్ అవుట్ ఫర్ హెల్ప్. This is the time where you have to take them to the doctor, right? If needed, if you cannot handle it. And as doctors, we will assess them. Do they need to go for therapy? Do they need to be on medication? Or can they just go into some group therapy classes that can help them? So we can help with that. Yeah. So ముఖ్యంగా మనం దేశీ జనరల్గా మాట్లాడుకుంటే మెంటల్ హెల్త్ బాగాలేదు, ఇలా ఏదైనా థెరపీకి వెళ్ళాలి అంటే చూడ్డానికి కూడా అయ్యో వీళ్ళు ఏమైనా మెంటల్ పేషెంట్సా ఏంటి అని అన్నట్టు, ఒక మామూలుగా ఇలా ఫిజికల్ ఎగ్జామ్ చేయించుకోవడం, బ్లడ్ టెస్ట్ అది చేయించుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ చూపిస్తారు. ఆ సైకాలజీ నుంచి ఎలా బయటకు రాగలం మనం? అది చాలా క్వశ్చన్, డిఫికల్ట్, $1 million క్వశ్చన్. అది యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ మీన్ ఇప్పుడు ఎన్నాళ్ళని మనం వాళ్ళెవరు అంటారు వీళ్ళేదో అంటారు అనుకుంటూ, దట్స్ నాట్ హౌ టు లివ్ యువర్ లైఫ్, రైట్? అట్ ది ఎండ్ we have to live for ourselves. We need to make sure we are happy and our family is happy.
అండ్ అది ఇంపార్టెంట్ కదా, మోర్ ఇంపార్టెంట్ రైట్. అంతేగాని వాళ్ళు ఎవరు అనుకుంటారు నేను తీసుకెళ్ళను, అమ్మో మెంటల్ హెల్త్ అని నాకు స్టిగ్మా వేసేస్తారేమో, ఒక స్టాంప్ వేసేస్తారేమో. దట్ హ్యాస్ టు స్టాప్ అండి. ఐ మీన్ వేర్ ఇన్ 2021. సో అండ్ వీ నీడ్ టు లెర్న్ దాట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో చూస్తున్నారు కదండి పిలుపు టీవీ వ్యూవర్స్, మీ చైల్డ్ గనక స్ట్రెస్ ఉంది, అది స్ట్రెస్ ఉంది హై స్కూల్కి వాటిలో కాలేజ్ అప్లికేషన్స్కి అప్లై చేస్తున్నారు, మెంటల్ హెల్త్ అది కొంచెం స్టేబుల్గా లేదు అంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు వరీ అండి. ఇట్స్ ఓకే, అది కామన్ అని చెప్తున్నారు మనకి. ఆవిడ ట్రీనా గారు మెడికల్ అడ్వైస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. తీసుకువెళ్ళండి, ఇట్ ఈస్ అ కామన్ థింగ్, వీఆర్ ఆల్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అని ఒకసారి నిరూపించుకోవాలి మనకి మనం. అయితే రీనా గారు, మెంటల్ హెల్త్ ఒకటి అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్. మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు మనం ఇండియాలో పుట్టి పెరిగాం కాబట్టి మనకి 365 days వెదర్ ఒకేలా ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, చాలా ఫిజికల్ యాక్టివిటీ బాగానే ఉండేది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొట్టుకి ఇలా బీచ్ వరకు వెళ్ళి ఏదైనా తెచ్చుకొచ్చేవాళ్ళం, ఎక్సర్సైజ్ అది. ఇప్పుడు ఎక్సర్సైజ్ అని చెప్పి మనం సెపరేట్గా ఒక టైం పెట్టుకుని చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ పిల్లలకి మొత్తం వెదర్ అనివ్వండి, లేకపోతే స్టడీస్ అనివ్వండి, అంత మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా సహకరించదు ప్రతిసారి బయటకు వెళ్ళి ఆడుకుందాం. సో ఫిజికల్ ఫిట్నెస్ అన్నది ఎంతవరకు ఇంపార్టెంట్ ఈ మన ఓవరాల్ మన హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి? ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫిజికల్గా మనం మూవ్ అవ్వలేదు అనుకోండి, our muscles deteriorate, our metabolism goes down, there's just bad all over, like you put on weight, all of those things, and weight to complications vastayi, diabetes, hypertension iyanni vastayi, right? So ipudu మీరు notice chesara leda, a lot of people at the 50s start getting all of these problems, heart attacks, strokes iyanni. That is the end result of all the poor habits over the years from childhood, literally, because all the cholesterol and everything starts to deposit in your arteries at a very young age. మనం ఏమేమి తింటాం, బర్గర్లు, ఫ్రైస్లు ఇలాంటి అన్ని తింటే ఇట్స్ నాట్ గుడ్, రైట్? అండ్ అది తిన్నాక ఫస్ట్ తినకూడదు. డైట్ ఇస్ 80% of your health, and then exercise is very important. If you don't have a 30 to 40 minutes of cardio like every single day, it's not good. Recommended is like 5 days a week అంటారు. Half an hour exercise చేయాలి అని పెద్దోళ్ళు, అండ్ పిల్లలు they have to do 1 hour every day చేయాలన్నమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డిజీజ్ ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. మనం డిజీజ్ వచ్చినాక అన్ని వచ్చేసినాక స్టెంట్లు వేసుకుని బైపాస్లు చేసుకుని, ఐ మీన్ ఇట్స్ టూ లేట్ ఇన్ ద గేమ్. సో దట్స్ వై యూ హ్యావ్ టు హ్యావ్ physical fitness. And పిల్లల we have to encourage them. స్పోర్ట్స్కి వెళ్ళండి, వాళ్ళని తీసుకుని మనం కూడా వెళ్ళొచ్చు. We can go hiking, we can play sports with them, you know, so keep them also involved and have a family time. ఓకే, సో ఫ్యామిలీ టైంతో కంబైన్ చేసుకుంటూనే ఫిజికల్ ఫిట్నెస్ అదంతా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా హాట్ టాపిక్స్ మాట్లాడుకున్నాం రీనా గారు. సో టు యునో బ్రింగ్ ఇట్ డౌన్ అ బిట్, సో మీకు అసలు ఫ్రీ టైం ఉంటుందా ఇన్ జనరల్ మీ వర్క్ అదంతా చూసుకుంటే? పర్వాలేదు, ఉంటుంది. I manage my time in such a way that I have some time for myself. Okay. So yeah, I relax and I need that time to unwind. Okay. So yes, I do. ఏం చేస్తారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలోనా I spend some time with my kids. మా అమ్మాయి ఇప్పుడు ఫ్లోరిడాలో ఉంది, but when she's here we are literally sitting on this couch eating popcorn and spending with each other. She likes to watch these American shows. I like to watch with her, commenting about how they're dressing and all that. And we go to shopping, get our nails done. So we have great time, girl time, when my daughter is here. She has a small dog, Dolly. So I play with her, and she's my literally third child. So Dan chuskuntu, I have nice time with her. And అది లేనప్పుడు దాన్ని మిస్ అవుతాను, మా అమ్మాయిని అండ్ డాలీని. బట్ షీల్ బి గ్రాడ్యుయేటింగ్ సూన్, షీల్ బి కమింగ్ హోమ్. మేలో వచ్చేస్తుంది. మా బాబు పాపం వాడు 11th లో ఉన్నాడు, సో ఇట్స్ టఫ్ ఇయర్ ఫర్ హిమ్. బట్ వాట్ ఎవర్ టైమ్ ఐ గెట్ టు స్పెండ్ విత్ హిమ్, హీ లైక్స్ టు కుక్.
So we both cook together, and healthy. We are both into healthy meals and looking up recipes and all that stuff. Okay. So we do that, and then I watch a movie with my husband. Okay. He's into Telugu movies. I'm more into Hindi movies. But we come to a agreement to watch something one day Ayindi, one day Nadi. Atlaga. Okay. We don't watch every day, but maybe week lo oka rendu movies chustamemo. ఓకే. Yeah. సో ఏది ఎక్కడ చూస్తారు మీరు సినిమాలన్నీ? మాకు మీడియా రూమ్ ఉంది. ఓకే. చూపిస్తారా మీడియా రూమ్? యా, చూపిస్తాను. రండి రండి, అది కూడా చూద్దాం. ఎక్కడికి రెడీ అవుతున్నావు? షాపింగ్ అండి. లాక్డౌన్ టైంలో షాపింగ్ ఏంటి? ఆన్లైన్ షాపింగ్. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుందిలే జిందగీకే అడ్డ బొమ్మై జంట. Come on, turn the radio on. It's Friday night and I won't be long. Gotta do my hair, put my makeup on. It's Friday night and I won't be long till I hit the dance floor. అయితే ఇందాక మీరు చెప్పారు కదా రీనా గారు, ఇది స్వామీజీ ఇల్లే, స్వామీజీ గారి గురించే మేము ఈ ఇల్లు కొనుక్కున్నాము, దానికి తగ్గట్టే ఇల్లు అంతా ఉంటుందని. అయితే ఆడియన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, రీనా గారు ఏదో మాట మట్టుకే అలా చెప్పలేదు. ఇక్కడ మేము రీనా గారి బేస్మెంట్లో ఉన్నాము. మీరు ఇక్కడ చుట్టూరా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక ఆడిటోరియంలా ఉందండి. 400 పీపుల్ వరకు ఇక్కడ పడతారు. అండ్ స్వామీజీ గారు వచ్చినప్పుడు, చిన్నజీఆర్ స్వామీజీ గారు వచ్చినప్పుడు ఇక్కడే వాళ్ళు చాలా ఈవెంట్స్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్వామీజీస్ పరివార్ అని కూడా ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది రీనా గారు. అయితే రీనా గారు, ఇందాక మీరు మీ అమ్మాయి గురించి చెప్తున్నారు, ఫ్లోరిడాలో చదువుతోంది అని. అలాగే మనం స్ట్రెస్ వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ అబ్బాయి గురించి కూడా చెప్పారు. సో ఇంకా వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళ పేర్లు ఏంటి, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ గురించి చెప్పండి. నాకు ఇద్దరు పిల్లలండి. Okay. మై డాటర్ ఇస్ శ్రేయ. షీఈస్ 21 years old. Okay. She's studying in Miami, University of Miami. Okay. She's a final year student. Now Okay. she's going to graduate anamata. She's studying public relations and marketing. ఓకే. And she's my older one. ఓకే. And my younger one is my son. His name is Sarang. Okay. He's in 11th grade. He's studying in St. Albans in DC. ఓకే. And he's now getting ready to take his ACT exams and all that for college. ఓకే. So అదనమాట ఇద్దరు పిల్లలు. ఓకే. చాలా బాగుంది. అయితే ఒకటి నాకు సర్ప్రైజింగ్గా ఉంది ఏంటంటే, మామూలుగా మనం డాక్టర్ పిల్లల్ని డాక్టర్స్ లాగే చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా, మీ ఫాదర్ డాక్టర్, మీరు కూడా డాక్టర్. అయితే మీ అమ్మాయి మీరు అన్నం పిఆర్లో చేస్తోంది, బ్యాచులర్స్ అంతా. సో ఏంటి అదేంటి, ఎందుకు డిఫరెన్స్? మీరు మీ అమ్మాయిని చెప్పలేదా డాక్టర్ అవ్వమని? చెప్పడం అంటే నేను మీకు ముందే చెప్పాను కదా, ఐ ఎన్కరేజ్ మై కిడ్స్ ఇన్ వాట్ దే వాంట్ టు డూ. సో దేర్ ఇస్ నో వే ఐమ్ గోయింగ్ టు ఫోర్స్ దెమ్ టు డూ సంథింగ్. అండ్ హర్ ఇంట్రెస్ట్ ఇస్ ఇన్ దిస్, హర్ ప్యాషన్ ఇస్ ఇన్ దిస్. So I encouraged her, and she's very happy doing what she's doing. Yeah. So like I said, there is no need for parents to direct them to one way or the other. Correct. There is no one profession better than the other profession. Correct. They're all professions, Yeah. and if you love something, you excel in it. Ante. Yeah. So and ippudunna scope ki, ippudunna opportunities ki mana pillalki, మనకి వాళ్ళకి ఎట్లా మనం వాళ్ళని బాక్సెస్లో పెట్టి నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని ఎప్పుడు మనం అలా చూడకూడదు పిల్లల్ని. దట్స్ మై థింకింగ్. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్, బట్ వాళ్ళ హ్యాపీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ ఎనీథింగ్. అండ్ దట్స్ వై ఐ encouraged her to do what she wants to do and loves to do. డెఫినెట్లీ. అంటే నాకు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడే అర్థమైంది. బట్ జస్ట్ టు బర్స్ దట్ బబుల్ ఉంటుంది కదా, డాక్టర్ పిల్లలు డాక్టర్లే అవుతారు అని. బట్ యూ జనరలీ సీ దట్ ప్యాటర్న్ కదండి ఇన్ జనరల్. వై డూ యూ థింక్ సో? అంటే
చాలా మటుకు డాక్టర్స్ కిడ్స్ దే ఎండ్ అప్ బీయింగ్ డాక్టర్స్. వై ఇస్ దాట్? I think because the parents know the profession well and they can encourage them and direct them in the right way. So plus వాళ్ళకి they know that profession in and out కదా. ఇప్పుడు నా కేసులో కూడా అలాగే అయింది, because I have seen my dad exactly how he did things and what took him to get there. So I got inspired. Okay. And I just did it, right? So అలాగే పిల్లలు కూడా ఇప్పుడు they feel like okay, this is easy, and I mean it's not easy but it's like easier path because your parents have been there. Yeah. So ఇప్పుడు కొత్త ఇప్పుడు suppose my son is a little bit thinking towards political science and law and all that, it's a little bit difficult for me to guide him. Right. Because I don't know much about it. Yeah. Of course I'm going to get him as much help as possible. I mean he hasn't made his decision yet, but I feel like that's maybe one of the reasons why kids follow their parents. Fair. Doctor ane kaadu, ఏ ప్రొఫెషన్ అయినా కూడాను. అవును. Yeah. యా. సో ఆన్ దాట్ నోట్ రీనా గారు, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఉంటారు మన కమ్యూనిటీలో వేర్ వాళ్ళు కుడ్ బి డూయింగ్ సంథింగ్ ఎల్స్, అంటే ఐటీ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ సెక్టర్ కానివ్వండి, కానీ వాళ్ళ కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది డాక్టర్స్ అవ్వాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏదైనా ఉందా? ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? అంటే ఎవ్రీథింగ్ కౌంట్స్ హియర్ కదా. మీరు ఎలాంటి వాలంటీరింగ్ చేశారు, అలాగే మీ మిలీనియం మెడికల్ గ్రూప్లో అలాంటి వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ ఏదైనా ఉన్నాయా, వాటి గురించి మాట్లాడండి. Sure, and actually that is a very good thing that you brought that up, because pillalu who want to become doctors and don't have parents who are doctors or in medical profession, వాళ్ళకి guidance చాలా important. So నేను మాత్రం చాలా I work with a lot of young kids, usually around 10th grade and above నుంచి. కొంచెం middle school వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి కూడా guidance ఇస్తాను, but they're younger కదా, so they don't understand that much as they should. So 10th grade and above పిల్లలు they have approached me. Community lo chaala mandiki telusu that I take interns in my practice, and వాళ్ళకి exposure istanu నేను నా practice లో. And actually COVID వల్ల నేను remote గా కూడా వాళ్ళకి access ఇస్తున్నాను. I'm not letting them come into the office, but I'm helping them like remotely. So I show them the like a inner view of how a primary care practice runs and how patients ni ela handle chestamo enti valaku oka koncham insight untundi kada. Is this something that they want to go in, and I help them like that. And many people reach out to me for guidance ippudu like if they want to go into med schools, and what volunteer work is very important. I mean that internship cheyadamu, getting to know your field where you're interested, it's very important. ఓకే. ఇంటర్న్షిప్ చేస్తేనే కదా తెలుస్తుంది మనకి లైక్ ఇస్ దిస్ సంథింగ్ దట్ వి వాంట్ టు పర్సూ ఆర్ నాట్. కరెక్ట్. సో మిలీనియం మెడికల్ గ్రూప్ అయితే డెఫినెట్లీ ఇంటర్న్షిప్ కి ఆపర్చునిటీ ఇస్తాను. ఓకే. అలాగే ఏ ఏజ్ నుంచి పిల్లలు వాళ్ళు అంటే ఇప్పుడు వాలంటీరింగ్ వర్క్ కానీ ఆర్ టేకింగ్ స్టెప్స్ ఇన్ దాట్ డైరెక్షన్ ఏ ఏజ్ నుంచి మొదలెడితే బెటర్? Usually the earlier the better. Okay. If you know your field already, like you want to go into the science field, then definitely do your more the science and math programs, STEM programs, try to do more of those. And then if you're going towards medicine or something like that, then enta sooner like middle school nunchi start doing it, start internship cheyandi when you're 10th grade or high school and all that. And of course your GPA and everything counts all the way from 9th grade kada. So you definitely want to make sure your GPA is good, you get good score in ACT and SATs for better college admissions and stuff like that. So earlier the better actually. ఓకే, సూపర్. సో విన్నారు కదండి, మీ పిల్లలకి మెడిసిన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి మీకు మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే డోంట్ వరీ, రీనా గారు ఇస్ ఆల్వేస్ దేర్ టు ఎక్స్టెండ్ హర్ హెల్ప్. సో మీరు మిలీనియం మెడికల్ గ్రూప్కి రీచ్ అవుట్ అవ్వండి ఆర్ రీనా గారు అపాయింట్మెంట్ తీసుకోండి, టాక్ టు హర్ అండ్ సో రీనా గారు మీ థియేటర్ రూమ్లో కూర్చునున్నాం మనము. నాకు సినిమాతో పాటు కొంచెం ఆకలి కూడా వేస్తోంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒకటి
చేసుకుని తిందాం ఏదో కుకింగ్. కాకపోతే డాక్టర్ని విజిట్ చేయడానికి వచ్చాము కాబట్టి కొంచెం హెల్తీగానే తిందాము. సో మీ టు గో స్నాక్ ఆర్ డ్రింక్ ఏంటి? గబగబా మీరు వెళ్ళిపోవాలి, ఒక పేషెంట్ వెయిటింగ్ ఉన్నారు, మీరు ఏదో ఒకటి ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోవాలి అంటే వాట్ యూ డూ? నేను యాక్చువల్లీ మార్నింగ్ స్మూదీ లాగా చేసుకుంటాను. Okay. అండ్ దెన్ ఐ ఈట్ సాలడ్ ఆల్సో. Okay. ఇప్పుడు లేట్లీ యాక్చువల్లీ క్వారంటైన్ వల్ల మనం ఇంట్లో ఉండటం వల్ల అండ్ కొంచెం టైం దొరకడం వల్ల ఐ హ్యావ్ డన్ అ లిటిల్ బిట్ మోర్ రీసెర్చ్ ఆన్ what to eat and what not to eat. Not that I didn't know before, but I used to ignore it because of time factor. But now I have really become very conscious about it. Okay. And so I can show you what I make and I'll make it for you. You can eat and tell me how whether you like it or not. డెఫినెట్లీ రండి చూసేద్దాం అయితే. సో ఏం చేస్తున్నారు రీనా గారు ఈరోజు? నేను హెల్తీ సాలడ్ చేస్తున్నానండి. ఓకే. యాక్చువల్లీ మనము ఎంత వెజిటబుల్స్ తింటే అంత మంచిది, బికాస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫైబర్, మినరల్స్, వైటమిన్స్, రైట్? కీప్స్ us full, low cal, and helps us lose weight and gives us the energy that we need. ఓకే. So it's good in all ways అన్నమాట. ఓకే. సో నేనేం తీసుకున్నానంటే ఆల్ కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. ఓకే. సో మనకి ఇక్కడ మంచి దొరుకుతాయి ఇప్పుడు. దిస్ ఇస్ ద టైమ్ వేర్ వి గెట్ నైస్ వెరీ జ్యూసీ ఫ్రెష్ బెల్ పెప్పర్స్. ఓకే. సో ఆల్ 3 కలర్స్ తీసుకుంటాము, రెడ్, yellow and orange. ఓకే. And then we also take cucumber. ఓకే. We have to cut everything nicely, small ga fine ga cut చేసుకోవాలి. ఓకే. And ఇవన్నీ వేసుకున్నాక వేసేసుకొని we mix it. We mix all of them nicely. It's the easiest salad and it makes you so full and it's so delicious. Love it. వావ్, కలర్ చాలా కలర్ఫుల్ గా ఉంది రీనా గారు. బాగుంటుంది. అండ్ ప్రోటీన్ కి మనం నానబెట్టిన పెసలు. యా, సో కొంచెం స్ప్రౌట్స్ లాగా ఉంటే బాగుంటుంది, బట్ నాకు ఇంకా రాలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ యూజ్ దాట్. బట్ ఫస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ లాట్ ఆఫ్ cilantro. ఓకే. Because cilantro is also very, very good for health, especially for people who have hypothyroidism. It's even better. Like people with hypothyroidism should always eat a lot of cilantro. ఓకే. సో మన పెద్దవాళ్ళు చాలా ఆలోచించే చేశారంటారా రీనా గారు? అసలు మన కుకింగ్ పర్ఫెక్ట్ కదండి. లైక్ ద టర్మరిక్ అండ్ ఆల్ దట్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనకి జింజర్ ఎంత ఇమ్యూనిటీ బూస్టరు. అసలు అన్నీ మన కుకింగ్ మనలాగా కుకింగ్ చేసుకుంటే చాలా డిసీజెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. బెటర్ టు do our style cooking than eating here and fast foods and all that stuff. ఓకే. Yeah. సో ఇదంతా కలిపేసాను. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ ఆలివ్ ఆయిల్. ఓకే. అండ్ ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ యాక్చువల్లీ ఫర్ సాలడ్స్. ఓకే. యా, సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఇన్ జనరల్ మీరు ఇంట్లో కుకింగ్ కి ఏ ఆయిల్ వాడతారు? నేను కోకోనట్ ఆయిల్ వాడతానండి. Okay. ఇప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ దట్ మోర్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ కోకోనట్ ఆయిల్ ఇస్ ది హెల్తీయెస్ట్. సో కోకోనట్ ఆయిల్ లేకపోతే అవకాడో ఆయిల్, ఓకే, లేకపోతే ఆలివ్ ఆయిల్. సాలడ్స్కి ఆలివ్ ఆయిల్ వాడతాను. ఓకే. We used to use the mazola vegetable oil and all that, but it's not good. So Okay. yeah, so అందుకని we stopped using that. ఓకే. సో నేను చాలా రోజుల నుంచి డాక్టర్ని కలిస్తే ఈ క్వశ్చన్ అడగాలని దాచిపెట్టుకున్న క్వశ్చన్ ఈ రోజు అడిగేశాను. Yeah. సో విన్నారు కదా, రీనా గారు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారంట ఎవ్రీడే కుకింగ్ లో. అలాగే సాలడ్స్ అది చేసుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ లాంటివి వాడతారట, అవకాడో ఆయిల్ కూడా. సో అండ్ అవకాడో ఆయిల్ ఇప్పుడు ఈ స్ప్రే ఉంది కదా, ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన కాడి నుంచి మనం ఇంకా డీప్ ఫ్రై చేయక్కర్లేదు. సో ఇది ఎయిర్ ఫ్రైయర్ వాడతాము మోస్ట్లీ ఫ్రై కి, బట్ దిస్ ఇస్ వాట్ ఐ యూస్, అవకాడో ఆయిల్ టు స్ప్రే. యా, so that's good, that one. And then this coconut oil, like I said, this one. Okay. Yeah.
అండ్ షుగర్ వాడను, అగావే వాడతాను. ఓకే. సో షుగర్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. సో ఇప్పుడు ఏమైనా స్మూదీలో వేయాలి అన్నా కూడా ఐ జస్ట్ పుట్ అగావే అన్నమాట. ఓకే ఓకే. Yeah. సో అది, సో మీరు ఏ బ్రాండ్ అన్నా తీసుకోండి, ఈ బ్రాండే తీసుకోవాలని ఏం లేదు. బట్ యునో ఇవి హెల్త్ టిప్స్ అన్నమాట ఈ రోజు మనకి మన డాక్టర్ గారు ఇచ్చినవి. చిన్న చిన్న టిప్స్ బట్ దే గో లాంగ్ వే. యా చాలా హెల్త్ డిఫరెన్సెస్ వస్తాయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇన్కార్పొరేట్ ది స్మాల్ చేంజెస్. ఓకే ఓకే. ఓకే, సో లెమన్ వేసాను అండ్ నౌ ది సాలడ్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. ఐ జస్ట్ నీడ్ టు యాడ్ సమ్ సాల్ట్. అండ్ సాల్ట్ కూడా హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాను. ఓకే. దట్స్ ఆల్సో బెటర్ దెన్ ద వైట్ సాల్ట్. ఓకే. సో ఇది ఏమైనా కొంచెం ఎక్కువ వేసుకోవాలా రెగ్యులర్ వైట్ సాల్ట్ కన్నా హిమాలయన్ సాల్ట్? కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది దాని ఫ్లేవరు, బట్ ఇట్స్ ఓకే. లైక్ యూ డోంట్ రియలీ నీడ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ సాల్ట్. తక్కువ తింటాం బెటర్ కదా. ఓకే ఓకే. సో ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ పెప్పర్. ఇక్కడ కొట్టి పెట్టుకున్నాను. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తూనే ముందు ఈ ఫ్రిడ్జ్ లోంచి తీసి వేసేసుకుంటాను అనమాట. ఓకే. సో కొంచెం, లేకపోతే వచ్చిన వెంటనే ఈ మిక్స్చర్లు, ఈ జంతికలు ఇలాంటివి తింటే మళ్ళీ ఇట్స్ నాట్ గుడ్ కదా. టమాటాలు మర్చిపోయాను. జస్ట్ గోనా యాడ్ దెమ్ నౌ. Even my son and my husband also enjoy this salad. ఓకే. సో మన ఒక్కడమే హెల్దీగా తినేకన్నా ఫ్యామిలీ అందరూ తింటే మనకి ఒక కంపెనీ ఉన్నట్టు అనిపిస్తుంది. చేసుకోవాలని కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఇనిషియల్ గా వాళ్ళు స్టార్ట్ చేసినా చేయకపోయినా మనం చేసేయాలి. చేస్తే దే విల్ గెట్ ఆన్ ద బస్. ఓకే. వాళ్ళ గురించి వెయిట్ చేయొద్దు. Because we have to take care of our health. Especially I feel like moms are the backbone of the house family కదా. మనం ఏం చేస్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇనిషియల్ గా రెసిస్టెన్స్ ఉన్నా కూడా దే విల్ బి ఫైన్. సో మనం ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకుండా ఇదే ఈ రోజు డిన్నర్ ఇదే అని. అదే ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ చేస్తే కోకోనట్ ఆయిల్ అని మా హస్బెండ్ కంప్లైంట్ చేశారు. బట్ ఇట్స్ ఓకే బికాస్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్స్ గుడ్ ఫర్ హిస్ హెల్త్. అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కేరళ తీసుకుంటే వాళ్ళు మెయిన్ బేస్ కోకోనట్ ఆయిల్. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఓకే. జస్ట్ గోయింగ్ టు యాడ్ లిటిల్ బిట్. ఇట్ టేస్ట్ రియల్లీ గుడ్ విత్ ఇట్. And then I'm going to add feta cheese anamata. Cheese is this is also a healthy cheese. Okay. Not a lot, but so దీనిలో మెయిన్ ప్రోటీన్ బేస్ ఏమో చీజ్ అండ్ అలాగే పెసలు. Yeah. And then ఈ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ఉంటుంది, బట్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఓకే. Yeah, proteins. But that's why you need the cheese and you need the pesal. ఓకే. మా ఇంట్లో మా బాబుకి పెసలు వేస్తే ఇష్టం ఉండదు, అందుకే సెపరేట్ పెడతాను ఎప్పుడు. ఓకే. సో హీ యూజువలీ యాడ్, మై హస్బెండ్ అండ్ ఐ యాడ్ ఇట్ సెపరేట్లీ. ఓకే. అండ్ తర్వాత వీ ఆల్సో యాడ్ సమ్ pomegranate seeds. ఓకే. Antioxidants, very very good. Brings that sweet flavor into your salad. Adds more color. Yeah, adds more color కదా. I think every color కి ఏదన్నా ఒక స్పెషల్ వైటమిన్ కానీ ఏదన్నా ఉంటుందా అండి దట్ అది? Yeah, they're all ఇప్పుడు they all have all the special vitamins, but ఇప్పుడు ఈ pomegranates are like antioxidants కదా. Okay. And if you add it to your food, to your salads, it's really healthy. Yeah, Baboy, this salad looks like a rainbow. Totally, or rainbow తింటున్న ఫీలింగ్ వస్తుందేమో. ఇట్ లుక్స్ సో కలర్ఫుల్. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా అయితే ఇట్ లుక్స్ సో కలర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు సర్వ్ చేస్తాను. మీరు నాకు తిని చెప్పాలి, లైక్ ఇస్ ఎవ్రీథింగ్ ఓకే, ఇస్ ఎనీథింగ్ ఎల్స్ నీడ్స్ టు బి యాడెడ్? Sure, definitely. Yeah.
సో ఈ సాలడ్ మీరు డిన్నర్ కా లేకపోతే బ్రేక్ఫాస్ట్ కా ఎనీ టైం తినచ్చా? Anytime tinachandi. Okay. It depends on your portion size, right? I mean, Okay. if you eat a big amount, it becomes your dinner. ఓకే And if you want to eat it as a snack, you eat a little bit. Okay. So it all depends. Okay. So typical, ma'am, that's what I do is I have a big portion of this. So this way I'm full with healthy stuff, and I'm not eating anything else extra. ఓకే So that way, especially in the night time. ఓకే Yeah, because podduna my biggest meal is my breakfast, and breakfast lo kuda I have smoothie, ఓకే and or oatmeal or something like that. Okay. And then lunch is of course at work kada, so it's light. But in the night I'm having this. ఓకే సో దట్స్ యువర్ బ్యూటీ సీక్రెట్ కూడా Oh. సో అది బ్యూటీ సీక్రెట్ కూడా అనుకుంటా అండి. చాలా బేబీ ఫేస్ లా ఉంది రీనా గారిది. సో ఇంత కలర్ఫుల్ తింటే బ్యూటీ సీక్రెట్ బ్యూటీగా ఉంటారు. అవునా? So I think it's a nice try చేయండి ఫస్ట్ నాకు. యా Yeah. డెఫినెట్లీ. Let me give you a spoon. Yeah. If anything is less, let me know. చాలా బాగుంది రీనా గారు. బాగుందా? యా All flavors coming. ఆల్ ఫ్లేవర్స్. Okay, let me see. మన కెమెరా గురించి చెప్పట్లా, నిజంగానే చాలా బాగుంది. అందరికి వేణు గారికి కలుపు టీవీ క్రూకి అందరికి ఇద్దాం చూద్దాం. యా 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 డెఫినెట్లీ. సో రీనా గారు, ఒక బేసిక్ క్వశ్చన్ ఉందండి నాకు. తిట్టుకోవద్దు, నవ్వుకోవద్దు, ఆడియన్స్ మీరు కూడా మీ గురించి అడుగుతున్నాను. అసలు ఈ ఇంటర్నల్ మెడిసిన్కి ఫ్యామిలీ ఫిజిషియన్ అంటారు కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? ఇంటర్నల్ మెడిసిన్ అంటే వాళ్ళు అడల్ట్ పేషెంట్స్ చూస్తారండి. సో ఎనీ బడీ హూస్ 21 and older, Okay. they'll see. Those they are called internists. ఓకే And then family medicine doctors will see from babies onwards, from newborn ఓకే all the way up until elderly anamata. ఓకే Yeah, వాళ్ళ ట్రైనింగ్ ఎక్కువ లైక్ హాస్పిటల్ బేస్డ్ ఉంటుంది. ఓకే మాది ట్రైనింగ్ ఎక్కువ అవుట్ పేషెంట్ క్లినిక్ బేస్డ్ ఉంటుంది మోస్ట్లీ. అంటే Okay. ఎక్స్పోజర్ రెండు ఉంటాయి, ఓకే బట్ వాళ్ళు ఎక్కువ హాస్పిటల్ బేస్డ్ చేస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మేము మిలీనియం మెడికల్ కేర్ కి వస్తే మొత్తం ఫ్యామిలీ అందరికి ఒకటే అండర్ వన్ రూఫ్ Yeah. we get the main Yeah. medication. All my doctors are all family medicine doctors, Okay. board certified. Okay. So yeah, if they see any doctor, they'll be able to see at any age they can be seen. Okay, okay. So this is a very good information అండి. సో మీ టీంలో ఎంతమంది ఉంటారు డాక్టర్స్? Right now we're 6 doctors. Okay. And we are 5 nurse practitioners and physician assistants. వాళ్ళని మిడ్ లెవెల్ ప్రొవైడర్స్ అంటారు. ఓకే సో వాళ్ళు కూడా పేషెంట్స్ చూస్తారు. ఓకే. అండ్ మీరు కొత్త పేషెంట్స్ ని తీసుకుంటున్నారా? యా, ప్రాక్టీస్ ఇస్ టేకింగ్ న్యూ పేషెంట్స్. ఓకే నేను ప్యూర్లీ రెఫరల్ బేసిస్ మీద తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో యా, సో దట్స్ అ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి మా ఆడియన్స్కి. సో మీ దగ్గరికి వచ్చే ముందర మా కమ్యూనిటీలో ఉన్న కపుల్ ఆఫ్ యువర్ పేషెంట్స్తో నేను మాట్లాడాను ఫోన్ చేసి. సో మాట్లాడితే వాళ్ళు ఇద్దరితో మాట్లాడాను. ఇద్దరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఒకసారి రీనా గారితో మీకు అలవాటు అయిపోయాక మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతలా ఇష్టపడరు అని. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దట్, బికాజ్ యూనో చాలా మటుకు డాక్టర్స్ అనగానే ఇమీడియట్లీ ఒక మనిషి పెయిన్తో రిలేట్, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పెయిన్ తగ్గిందా, ఓకే అయితే మంచి డాక్టర్, లేదు అంటే లేదు. కానీ ఇద్దరు కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అంటే there is some rapport that you are building with your patients. So ఏం చేస్తారు, what extra efforts do you put for building this rapport with your patients? ఇప్పుడు వన్ థింగ్ అండి, ఇఫ్ యూఆర్ అ హ్యూమన్ ఫస్ట్ బిఫోర్ యూఆర్ అ డాక్టర్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్, రైట్? సో ఇన్ దట్స్ ద పర్సన్ దట్ ఐ యామ్, ఐ ఫీల్ అదర్స్ పెయిన్ అనమాట. సో ఇట్స్ ఎంపతి, అండ్ ఐ థింక్ దట్ హెస్ హెల్ప్డ్ మీ ఇన్ మై ప్రొఫెషన్ అ లాట్, because I feel like the doctors have to understand the patient. You have to see yourself in the patient's shoes.
అప్పుడే పేషెంట్ చెప్పింది మనకు అర్థం అవుతుంది, మనం వాళ్ళని అసలు జెన్యున్గా హెల్ప్ చేయగలుగుతాం. సో ఆ ఎంపతి అన్నది వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ కనెక్ట్స్ మీ టు మై పేషెంట్స్. ఎంపతి ఉంటుంది, ప్లస్ ఐ ఫీల్ లిటరలీ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇప్పుడు లైక్ ఒక ఎల్డర్ పేషెంట్ చూసాను అనుకోండి, ఐ ట్రీట్ హర్ లైక్ మై మామ్. ఇఫ్ ఐ సీ అ కిడ్, ఐ ట్రీట్ హిమ్ లైక్ మై సన్. సో ఆ రిలేషన్షిప్ ఐ డెవలప్ దట్ విత్ మై పేషెంట్స్. సో అందుకనే దే గెట్ అటాచ్డ్. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే కొంతమంది డాక్టర్స్ బోత్ ఇండియాలో అలాగే యుఎస్లో మనం వెళ్ళాము, చూపించుకున్నాము, మందులు ఇచ్చారు అండ్ దట్స్ ఇట్. సో ఒకళ్ళు దే వర్క్ ఆ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది కొంతమందిది. కొంతమంది నిజంగా షేర్ చేసుకుంటుంటే ఒక అక్కతో మాట్లాడుతున్నట్టు, ఒక పిన్నితో ఇది ఇలా మనకి ఇంకా ఇంకా ఇక్కడ నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇంకా ఇంకా వచ్చేస్తూ ఉంటాయి. అయితే నాకు ఎప్పుడో ఒక డౌట్ ఉంటూ ఉండే, మనం మున్నాబాయ్ ఎంబీబీఎస్లో శంకర్ దాదా ఎంబీబీఎస్లో చూస్తే దానిలో అంటారు కదా, డాక్టర్ ఎప్పుడు ఆ పేషెంట్తో అటాచ్మెంట్ పెంచుకోకూడదు, దెన్ యూ కెనాట్ రియలీ ట్రీట్ పేషెంట్. అలాగే కాకుండా ఒక యూనో మీరు అంటున్నారు లేదు మనం మనుషులమే కదా ఫస్ట్, తర్వాతే కదా నేను డాక్టర్ అయ్యాను. సో వాట్ ఈస్ ద రైట్ వే? Well, the right way is to treat a person with full heart, empathy to chudali, but you should not get physically and emotionally attached. Okay, so that's two different things completely. Okay. So ipudu the same thing is with your children too. Like ipudu mana children also manam vaalla manchi kosam vallaki cheptam ila cheyandi with full 100% sincerity, with love and affection and everything. But they are independent people, right? And what results they get, they have to own up to it. మనం వాళ్ళతో మళ్ళీ డౌన్ అయిపోకూడదు. సో పేషెంట్లతో కూడా అంతే, సేమ్ థింగ్. మనం వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటాము, వీఆర్ గుడ్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్, లేకపోతే హౌ కెన్ వీ టేక్ కేర్ ఆఫ్ దమ్, రైట్? సో వీ డూ దట్. కానీ అవుట్కమ్స్ వస్తాయి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లేడీని, నువ్వు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, నువ్వు మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్తాం అనుకోండి, చెప్తాం వరకు మన బాధ్యత, రైట్? యాజ్ అ డాక్టర్ మనం కన్విన్స్ చేస్తాము, చెప్తాము. తను చేయలేదనుకోండి, గాడ్ ఫార్బిడ్ తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది మనకి ఎలా ఎఫెక్ట్ వస్తుందని ఇవ్వకూడదు, రైట్? సో బికాస్ ఇట్స్ మై డ్యూటీ టు టెల్ హర్, టు ఎడ్యుకేట్ హర్, అండ్ ఇఫ్ షీ డజంట్ డూ ఇట్, she is responsible for her own actions. Okay. That's how I look at it. So it's like an attachment with a detachment. It is an attachment to your duties, not to the results. Okay. And that comes from Bhagavad Gita, of course. Okay. So akkada kuda mee Swamiji influence. Of course, that is everywhere, Andy, because that is the driving force for me. And when there is everything already clearly mentioned in Gita for us, for Hindus, Swamiji has told us, so I take those and apply it in my life. Okay. That's why I feel like I'm happy and content. Wow, that's nice. అయితే 2020 ఫ్యాన్సీ నంబర్ అయినా కూడా వినగానే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అందరికన్నా ఫ్రంట్ లైన్ వర్కర్స్లో అందరూ మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి తిరిగి చూసి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది డాక్టర్లకి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ దేర్ లైఫ్స్ ఎట్ రిస్క్. జాబ్ ఫస్టా లైఫ్ ఫస్టా అంటే మనందరం ఫస్ట్ లైఫే ఫస్ట్ అనుకుంటాం, కానీ వాళ్ళు దే వర్ పుట్ ఇన్ అ ప్లేస్ వేర్ నా జాబ్ వీళ్ళ లైఫ్స్ కాపాడడం అన్నమాట. సో ఆ 2020 మీరు ఎలా హ్యాండిల్ చేశారు? మీ మిలీనియం మెడికల్ కేర్లో డిడ్ యూ సీ కోవిడ్ పేషెంట్స్, దాని గురించి చెప్పండి. Yeah, 2020 was definitely a challenging year, Andy, for all the medical professionals. In our practice, we made some modifications to prevent ourselves, prevent our doctors, and also simultaneously take care of patients. So March time, April lo lockdown అయిపోయింది కదా, అప్పుడు we completely moved over to virtual visits అన్నమాట. So అప్పుడు everybody was working from home only, almost one full month April లో.
May we opened our clinics back up again. Okay. And we had the PPE kada maaku mask gowns and appudu we didn't know much about COVID. Nobody knew kada, so we took all the precautions and we opened the doors and very safely we saw patients. Patients who were sick, we did not bring them into the office. We used to see them on video visits, and then we also did COVID testing. ఓకే. ఇప్పుడు కూడా చేస్తున్నాము. Okay. సో ఏం చేస్తామంటే వాళ్ళని వర్చువల్గా వీడియో విజిట్ చూస్తాము పేషెంట్కి, వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అన్నీ ఇస్తాము, క్లోజ్గా మానిటర్ చేసుకుంటాము. అండ్ దెన్ వీ సెండ్ దెమ్ ఫర్ కోవిడ్ టెస్టింగ్ డ్రైవ్ త్రూ అనమాట. మా ఆఫీసెస్కి వెళ్తారు. ఓకే. అండ్ ఆఫీసెస్లో నెగటివ్ వచ్చింది అనుకోండి, దెన్ దే ఆర్ సేఫ్ టు కమ్ ఇన్ కదా ఆఫీస్. సో వి బ్రింగ్ దెమ్ ఇన్. ఓకే. అట్లా అని రెగ్యులర్ పేషెంట్స్కి కూడా ఇప్పుడు ఈ మధ్య ర్యాపిడ్ టెస్ట్లు కూడా వస్తున్నాయి. సో సిమ్టమ్స్ ఉంటే ఇప్పుడు కాఫ్, ఫీవరు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, అలార్మింగ్ సిమ్టమ్స్ ఉంటే వీ డూ ద టెస్టింగ్ అండ్ బ్రింగ్ దెమ్ ఇన్. సో దట్ కీప్స్ అవర్ డాక్టర్స్ ఆల్సో సేఫ్ అండ్ వీ కీప్ అవర్ అదర్ పేషెంట్స్ ఆల్సో సేఫ్. ఓకే. సో కోవిడ్ టెస్ట్ చేస్తున్నామండి. ఓకే. ఆల్ 4 లొకేషన్స్. ద రీజన్ నేను ఎందుకు దాన్ని ఇన్సిస్ట్ చేసి అడుగుతున్నానంటే, మన కమ్యూనిటీ గ్రూప్స్ చూసుకుంటే చాలామంది మా పేరెంట్స్ ఇండియాకి వెళ్ళాలండి, లేకపోతే పేరెంట్స్కి ఇండియాలో బాగాలేదు, మేము ఇండియాకి వెళ్ళాలి, కోవిడ్ టెస్ట్ ఎక్కడ చేయించుకోవాలో తెలియట్లేదు అని. సో మీ అందరికీ ఆన్సర్ దొరికినట్టే. సో మిలీనియం మెడికల్ కేర్ ఇస్ యువర్ టు గో ప్లేస్ అండి. వెళ్ళండి, మెడికల్ టెస్ట్ చేయించుకోండి, కోవిడ్ టెస్ట్, అండ్ when you get the result, you can take that to the airport and you can travel. Yeah, and we are giving the results within 24 hours and maximum 48 hours. So 24 లోనే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, that's wonderful. సో అయితే 2020 అలా ఉంటే 2021లో 2020 ఎండింగ్లోనే మనకు వచ్చిన ఊరట ఏంటి అంటే వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్స్ వచ్చేస్తున్నాయని వార్త తెలిసిన వెంటనే మనం చాలా హ్యాపీ అయిపోయాము. ఇప్పుడు కొంచెం అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అలాగే పెద్దవాళ్ళు విత్ కండిషన్స్ వాళ్ళందరికీ ఆల్రెడీ వ్యాక్సినేషన్స్ వరకు రీచ్ అయిపోయాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే, వ్యాక్సినేషన్ వేసుకున్నా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందర కోవిడ్లో 2020లో మనం పాటించిన జాగ్రత్తలు, ఈ సోషల్ డిస్టెన్సింగ్ అయితేనే మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి ఇంకా అని అంటున్నారు. సో అక్కడ మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. వ్యాక్సినేషన్ ఇచ్చాక, పుచ్చుకున్నాక కూడా ఇంకా ఎందుకు మనం ఇవి మెయింటైన్ చేయాలి అని. సో దాని మీద కొంచెం క్లారిటీ ఇస్తారా? షూర్ అండి. యాక్చువల్లీ వ్యాక్సిన్ తీసుకున్నాక మనకి ఇమ్యూనిటీ రావడానికి 2 weeks పడుతుంది. ఇమ్యూనిటీ అంటే మనకి ఇప్పుడు ఎక్స్పోజర్ వస్తే మనకి రాకుండా ఉండాలి అంటే దానికి 2 weeks పడుతుంది. అదొకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ వైరస్ మన బాడీలో ఉన్నా కూడా ఇట్స్ నాట్ దట్ వీ కెనాట్ గెట్ ద వైరస్, వీ క్యాన్ గెట్ ఇట్, బట్ వీ వోంట్ గెట్ సిక్ ఫ్రమ్ ఇట్. So the vaccine is protecting you from getting sick anamata. It's not protecting you from not getting the virus. Okay. So what that means is, if you have the virus, you won't be sick. You will be asymptomatic, but you can spread it to others. Okay. సో ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, మీరు తీసుకోలేదనుకోండి, నేను మాస్క్ వేసుకోలేదనుకోండి, నాకు ఉందనుకోండి, నేను మీకు ఐ కెన్ పాస్ ఇట్ ఆన్ టు యూ బికాస్ యూ డెంట్ హ్యావ్ ద వ్యాక్సిన్ అండ్ యూ క్యాన్ గెట్ సిక్. ఓకే, అది అర్థమవుతుంది కదా. సో అందుకని ఇప్పుడు CDC is saying that 80% of the population has to be immune. So immune either through the vaccine or through have had the disease. Okay. Only then we can remove our masks. Okay. At the rate we are going, స్లోగా జరుగుతుంది ఇమ్యునైజేషన్ ప్రాసెస్. వర్జీనియాలో అయితే ఇంకా చాలా స్లోగా ఉంది. ఆల్మోస్ట్ చాలా తక్కువ చేసాం యాజ్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి ఆల్ గెట్ ఇమ్యునైజ్డ్ సూనర్. సో ఎంత తొందరగా మనం ఇమ్యునైజ్ చేసుకుంటే అంత తొందరగా మాస్కులు అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 6 months అన్న తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో 80% ఆఫ్ ద పాపులేషన్ వ్యాక్సినేట్ అయ్యేంత వరకు ఆర్ ఇమ్యూనిటీ వచ్చి ఇమ్యూన్ అయ్యేంత వరకు మనం ఈ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అన్ని ఫాలో అవ్వాల్సింది. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారని తెలుసు, ఆ న్యూస్ వింటున్నాం, కానీ ఎక్కడ ఇస్తున్నారు, ఎలా రిజిస్టర్ అవ్వాలి, దానికి ఈ ఇన్ఫర్మేషన్
కొంతవరకు దొరుకుతోంది, కొంత అర్థం కావట్లేదు, సైట్స్ డౌన్ అయిపోతున్నాయి ఫర్ రిజిస్ట్రేషన్స్ అంటున్నారు. సో దాని గురించి చెప్తారా అసలు? అంటే ఇక్కడ ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ విజిటింగ్కి వచ్చి ఉంటారు, వాళ్ళకు కూడా ఇస్తారా వ్యాక్సినేషన్? ఆర్ సిటిజన్ అయ్యే ఉండాలా అలా? అండ్ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? వ్యాక్సిన్ అందరికీ ఇస్తారండి. లైక్ ఇప్పుడు రైట్ నౌ హెల్త్ కేర్ అండ్ ఎల్డర్లీ పీపుల్కి ఇస్తున్నారు. ఓకే. బట్ హెల్త్ కేర్ వాళ్ళకి హాస్పిటల్స్లో కూడా ఉంది. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మనకి కౌంటీస్ ఉంటుంది, ఫేర్ఫాక్స్ కౌంటీ, లౌడన్ కౌంటీ. ఓకే. You have to go onto their website and call them and register yourself for the vaccine. ఓకే. But it's only for 65 and above and healthcare at Okay. this point. ఓకే. Yeah, but I think they're opening up for school teachers and all that also. ఓకే. సో అందరికీ ఇస్తారు. Istaru. Eventually everybody, yeah, it Okay. will open up. Phases lo open చేస్తున్నారు. ఓకే. సో స్లోగా ఇచ్చినా కూడా అందరికీ Yeah, వరకు yeah. వస్తుంది. Yeah. ఓకే. సో ఆన్ దాట్ నోట్, కోవిడ్ గురించి మనం ఎండ్ చేసేసే ముందర ఇంకొక డౌట్ కూడా ఉందండి. ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఇండియా నుంచి యుఎస్కి విజిటింగ్కి వస్తూ ఉంటారు కదా. వచ్చినప్పుడు జనరలీ మనవలు వాళ్ళని చూసుకోవడానికి వచ్చినప్పుడు 6 months అలా ఉంటారు. అండ్ జనరలీ పేరెంట్స్ అంటే కొంచెం ఎల్డర్లీ అండ్ వాళ్ళకి కొన్ని ఏవైనా ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా చేసినా మాకు వాళ్ళని ఇండియా నుంచి తీసుకొస్తున్నప్పుడు వన్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ విజిటర్స్ ఇన్సూరెన్స్ అని చెప్పి చాలానే ఆప్షన్స్ ఉంటాయి, కానీ అవి ఏం కవర్ చేస్తాయి, ఏదైనా ఎమర్జెన్సీలో ఎంతవరకు కవర్ అవుతుంది అన్న దాని మీద ఐడియా లేదు. అది ఒక డాక్టర్ నుంచి తెలుసుకోవాలని ఉంది. సో పేర్లు చెప్పకపోయినా పర్లేదు, బట్ దెన్ ఒక ఇన్సూరెన్స్ మేము మా పేరెంట్స్ గురించి పిక్ చేసుకున్నప్పుడు ఇలాగా విజిటర్స్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఎలాంటివి పిక్ చేసుకోవాలి? ఇన్సూరెన్సెస్ యూజువల్గా విజిటర్స్ ఇండియాలో తీసుకుని వస్తారు కదా, ఇక్కడ ఓన్లీ ఎమర్జెన్సీ హాస్పిటల్ విజిట్స్ అట్లాంటివి కవర్ చేస్తారు. సో వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళు మన దగ్గరికి సపోజ్ తీసుకొచ్చారనుకోండి క్లినిక్కి, అండ్ వాళ్ళకి మెడిసిన్స్ మేము ఇస్తే అవి కవర్ చేయరు. ఓకే. అవి చేయరు వాళ్ళకి. ఇప్పుడు అదే ఆయనకి ఏమైనా చెస్ట్ పెయిన్ వచ్చినా అట్లాంటిది ఏమైనా హాస్పిటల్కి వెళ్తే సమ్ టైమ్స్ దే కవర్, సమ్ టైమ్స్ దే డోంట్ కవర్. So it's very tricky. So you have to do your research before buying visitors insurance. ఓకే. Because if chronic problems ఉన్నాయనుకోండి, high blood pressure, diabetes, if they're coming for a long time, they get their medications from India to the most part, but they don't cover, most of the insurances don't cover doctor's visits. ఓకే. Yeah, emergency they'll cover. సో యా, ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎలాగా మనం ఎమర్జెన్సీకి తీసుకెళ్తాం, బట్ చిన్న చిన్న నొప్పులు, అందులో యుఎస్కి వస్తున్నారంటే వింటర్ టైం అంటే వాళ్ళకి పంటి నొప్పి ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి, కానీ అవి కవర్ చేస్తారో లేదో తెలియదు. సో అవన్నీ చూసుకోవాలి. మెయిన్ ప్రైమరీ డాక్టర్ విజిట్స్ కూడా కవర్ చేసేది ఉంటే బెటర్. సో అదండి, దిస్ ఇస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. మన పేరెంట్స్ చాలా మంది ఇండియా నుంచి మనని విజిట్ చేయడానికి వస్తారు మన పిల్లల్ని చూసుకోవడానికి. వాళ్ళ హెల్త్ చూసుకోవడం అన్నది మన బాధ్యత. సో మీరు మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్, విజిటర్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మేక్ ష్యూర్ వాళ్ళు ప్రైమరీ కేర్ కూడా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టు. చాలా మటుకు హెల్త్ ఇన్సూరెన్స్లో రీనా గారు చెప్తున్నారు దట్ ఓన్లీ ఎమర్జెన్సీయే కవర్ చేస్తారు అని. సో ప్రైమరీ కేర్ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఆన్ దాట్ నోట్ రీనా గారు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇందాక ఒక చాలా మంచి సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు దట్ మీ ఇంట్లో స్వామీజీకి ఒక సెపరేట్ రూమ్ మీరు కేటాయించేశారు ఆయన గురించి అని. సో అక్కడికి వెళ్ళి ఆ రూమ్ అదంతా చూసి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఫైనల్గా, వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. యా, రండి. Yeah. సో హెచ్హెచ్
HH రూమ్ అంటే హిస్ హోలీనెస్ రూమ్. ఓకే, హిస్ హోలీనెస్ రూమ్. ఇట్లా ఒక కేసులో రాముల పరివారము, తర్వాత స్వామివారి గురువులు రామానుజన్ వారు చిన్న విగ్రహము అవన్నీ పెట్టుకుని ఇక్కడ ఆరాధన చేసుకుంటారు. ఓకే, సో అదే అడుగుదాం అనుకున్నాను. రూమ్ అన్నారు, బెడ్ అది లేదు ఇక్కడ, మరి ఏంటి ప్రే చేసుకుంటారా అని అడుగుదాం అనుకున్నాను. సో స్వామివారు ఇక్కడ ఉంటారు. సో ఆయన యూజువల్గా ఎప్పుడు బెడ్ పడుకోరు. సో కిందనే ఒక ఇది వేసుకుని పడుకుంటారు. ఏ సీజన్ అయినా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. ఓకే, రీనా గారు, ఇప్పటి వరకు మీలో ఒక డాక్టర్ని చూసాము, అలాగే మీ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన తల్లిని, అలాగే మీ హస్బెండ్ మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తారు అలా మాట్లాడుతున్నప్పుడు ఒక భార్యని, ఇన్ని కోణాలను చూసాం. అయితే మీలో ఇంకొక కోణం, అద్భుతమైన కోణం ఉంది. ఏంటంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో మీకు అర్థమై ఉంటుంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీటీ సేవ. సో అసలు డాక్టర్లు అంటేనే అమ్మ మాకు టైం లేదు అని అంటారు. ఇంత ఉన్న టైంలో మీరు మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం, అలాగే ఒక మిలీనియం మెడికల్ కేర్ని మేనేజ్ చేయడం, మీతో పాటు వర్క్ చేస్తున్న డాక్టర్స్ని, పేషెంట్స్ని చూసుకోవడం కాకుండా మీరు వాలంటీర్స్ టుగెదర్ సేవ అది కూడా చేస్తున్నారు. దాని గురించి చెప్పండి రీనా గారు. VT Seva is actually an organization that belongs to Swamiji itself. Okay. Volunteering together for service అని. స్వామివారికి రెండు మెయిన్ 3 యాక్చువల్లీ, జెట్ జీరో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని, ప్రజ్ఞ అండ్ VT Seva అని 3 ఉన్నాయి అన్నమాట ఆర్గనైజేషన్స్ యూఎస్లో. సో నేను VT Sevaకి అఫ్ కోర్స్ అన్ని ప్లేసెస్లో ఐ బి participating, but VT Seva is more of a service oriented organization. So I have been in the organization now for more than 12 years. Basically organization అన్ని మంచి పనులు చేస్తుంటుంది అనమాట. సో వీ హ్యావ్ గ్రేట్ కాజెస్. ఇండియాలో ఏంటంటే అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలకి మేము ఎడ్యుకేషన్ చెప్పిస్తాము. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 1,500 చిల్డ్రన్. అందులో 2,500 చిల్డ్రన్ ఆర్ బ్లైండ్, ఆల్సో విజువల్లీ ఛాలెంజ్డ్. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇదంతా స్వామివారు నడుపుతున్నారు. మేమంతా ఒక చిన్న ఏదో వాట్ ఎవర్ వీ కెన్ డూ వీఆర్ డూయింగ్. అండ్ ఆల్సో విమెన్స్ హెల్త్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వాళ్ళు సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చేస్తారు. అండ్ 1 million స్క్రీనింగ్ చేసాం ఆల్రెడీ. రిమోట్ విలేజెస్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ వెళ్ళి చేసాం అనమాట. సో అదొకటి. తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అది ఇంకో వింగ్ అనమాట. ఓకే, మొన్న నేపాల్లో వచ్చింది. ఎట్లా వస్తూనే ఉంటాయి కదా పెద్ద న్యాచురల్ కెలామిటీస్, దానికి ఫండ్ రైజ్ చేయడము అట్లాగా. సో ఇండియా ప్రాజెక్ట్స్ అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాము అండర్ ద ఆర్గనైజేషన్ బ్యానర్. ఇక్కడేమో వీ డూ బీసీ కిచెన్ అని ఇక్కడికి వెళ్తాము. వీ డూ కుకింగ్ ఫర్ ద హోమ్లెస్. అండ్ తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఇక్కడ అడాప్ట్ స్ట్రీట్ అని మేము స్ట్రీట్ క్లీనింగ్, ప్లాంట్స్ పెట్టడము, ఎర్త్ డే నాడు. సో అట్లా చాలా మంచి యాక్టివిటీస్ ఈ బ్యానర్ కింద చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో అదనమాట. సో హౌ డు యు కట్ అవుట్ టైం దాని గురించి అని మీరు ఎలాగా? కట్ అవుట్ అంటే సెపరేట్ గా ఏం లేదండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లివింగ్. సో నాకు వర్క్ ఎంత ఇంపార్టెంటో, సేవ అంత ఇంపార్టెంట్, పిల్లలు ఎంత ఇంపార్టెంటో, గివింగ్ బ్యాక్ అంత ఇంపార్టెంట్. సో ఐ ఫీల్ లైక్ దే complement each other. Okay. So it gives me energy, it gives me happiness. So I feel అక్కడికి వెళ్ళి నేను ఏమైనా చేస్తే నాకు యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ ఎనర్జైజ్డ్ అండ్ చార్జ్డ్ టు క్యారీ ఆన్ మై డైలీ లివింగ్. So because it is you come together like-minded people. It's a very nice happiness that it gives me from within. So that's why I do it. వండర్ఫుల్. యాక్చువల్లీ మీరు ఎనర్జీ గురించి అంటున్నారని చెప్తున్నాను. నేను కూడా చాలా ఎనర్జీస్ అది నమ్ముతాను. సో మీ చుట్టూరా ఉన్న అండ్ ఎస్పెషల్లీ ఈ రూమ్లో, అలాగే మీ దేవుడి మందిరంలో ఒక ఎనర్జీ, అంటే అగరత్తులు అవన్నీ వెలిగించక్కర్లేదు. మనం దేవుడు అనగానే ఒక పవర్ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ అ మ్యాగ్నెటిక్ పవర్, ఒక పవర్ ఉంటుంది దట్ అట్రాక్ట్స్ పీపుల్ హూ కెన్ రియల్లీ ఫీల్ ఇట్, కెన్ ఓన్లీ ఫీల్ ఇట్.
ఇక్కడ అండ్ మీ దేవుడి మందిరంలో రియల్లీ ఐ కుడ్ ఫీల్ ఇట్ అండి. నిజంగా స్వామీజీ మరి మీరు అన్నారు కదా, మరి ఏం కోరుకుని ఆయన శంకుస్థాపన చేశారో నాకు తెలియదు, కానీ ఐ కుడ్ రియల్లీ ఫీల్ ఇట్. ఆన్ దాట్ నోట్, మా మీద అన్ని ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ లో అడుగుతారు, నేను ఆల్మోస్ట్ 10 లో అడుగుతున్నాను, మీరు ఇండియాలో ఒరిజినల్ గా ఎక్కడి నుంచి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. షూర్ అండి. నేను మా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండి. And నేను actually I say that I'm from India instead of saying Andhra or anything. It's because I was born in Madhya Pradesh. Okay. Because my dad, like I said, was an army doctor. Okay. So because he was traveling all around the country, so మేము టెంపరీగా ప్రతి 2 years అట్లా మూవ్ అయ్యేవాళ్ళము. సో నేను పుట్టడము జబల్పూర్లో పుట్టాను. దాని తర్వాత we went to Chennai, we went to Hyderabad, then we finally went to Delhi. Major education schooling anta nadi middle school and high school is in Delhi. And the schooling aypoyinaka I went to Bangalore to do my medical school. Okay. And then I came to Hyderabad, got married and came straight to US. So I'm all over the map. Okay. Yeah. But I'm only child. I don't have any siblings. So needless to say, I'm very close to my parents. People they are always taking care of me. Durum unte mentally, emotionally they taking care. ఇక్కడ ఉంటే ఇంట్లో ఉంటే ఇంకా మా డాడ్ అయితే నన్ను ఏం చేయనివ్వరు, ఈవెన్ దో హీ జస్ట్ హ్యాడ్ హిస్ 80th birthday, but he's always looking out for his daughter. And my mom also. ఇప్పుడు నాకు వంటలు అంత I'm not a very high-fi cooking person, so she makes a nice sunundalu and all that for me, and very affectionate. So they live here only actually. They were US citizens. Okay. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఈ కోవిడ్ వల్ల వెళ్ళడం పోవడం అంతా కొంచెం కష్టమైంది కదా. సో బట్ ఐ డు ప్లాన్ టు గో అండ్ బ్రింగ్ దెమ్ ఓవర్. ఓకే, వాళ్ళు ఉంటే బాగుండేది, వాళ్ళని కూడా చూసేవాళ్ళం. బట్ మీ ఇన్లాస్? మా ఇన్లాస్ హైదరాబాద్ అండి, హైదరాబాద్ లోనే ఉంటారు. Okay. They are also both doctors. Okay. And they have also visited us many times in his house. Yeah. Okay, wonderful. సో రీనా గారు, ఫైనల్గా ఏంటంటే ఒకప్పుడు స్వామీజీ వేసిన ఒక చిన్న విత్తనం ఇప్పుడు మహావృక్షం అయింది. అది మీ ఇల్లు అనుకోండి, అలాగే మీ మిలీనియం మెడికల్ కేర్ అనుకోండి, మాకు బయట నుంచి చూడడానికి చాలా అందంగా కనిపించవచ్చు, కానీ మీరు ఈ పొజిషన్కి రావడానికి చాలా సాక్రిఫైసెస్ చేసి ఉండాల్సి ఉంటుంది. బట్ అలాగా మీరు ఏవి అన్నిటికన్నా మీకు ఇది నేను అయ్యో ఈ జర్నీలో ఇది నేను మిస్ అయ్యాని అని మీకు ఎప్పుడన్నా దేని గురించి తలుచుకుంటే అనిపిస్తుందా? యూజువల్గా నాకు అంత నేనేమి మిస్ అయ్యాను అని నాకు అనిపించదు. ఒకటే ఏంటంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెష్ రెసిడెన్సీ నుంచి వచ్చాను కదా, సో నేను ఆ ప్రాక్టీస్లోనే ఎక్స్టెండెడ్ అవర్స్ పెట్టాల్సిన అవసరం వచ్చేది. అప్పుడు నేను మా బాబుకి వాడికి ఓన్లీ 9 months. సో ఆ ఏజ్ నేను మిస్ అవుతాను ఇప్పుడు కూడా, ఎందుకంటే నాకు తెలియకుండానే వాడికి కిండర్ గార్డెన్ టైం వచ్చేసింది. సో అది మిస్ అవుతాను. చూస్తూనే కాలేజీకి కూడా వెళ్ళిపోతున్నాడా? అయ్యో, మీలాగా మీరు హీరోస్ అందరూ అలా త్యాగం చేస్తేనే మాలాంటి కామనర్స్ అందరూ we are there అండి. సో of course I love my practice, and he also is like literally my supporter అంటాడు, మమ్మీ నువ్వు ఇప్పుడున్నా నువ్వు you are with me now. That's what matters. Exactly. And that's what I feel, that that time I was not there, but I'm here for him now when he needs me. Exactly. So I have a very close relationship with my son and my daughter. So and ఆ రోజు మీరు పడ్డ కష్టం వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని, అండ్ ఈ రోజు వితౌట్ ఎ డౌట్ మీరు అది చేస్తున్నారు. సో అండ్ ఒక్కళ్ళకి సాక్రిఫైస్ కాదు కదండి, my parents also sacrificed, my husband sacrificed, my parents actually took turns raising my children.
while I was going through this journey. Yeah. It's the whole army behind me. సో చూసారు కదండి, మనం చూడడానికి ఒక మనిషి కనిపిస్తారు, కానీ ఆవిడ వెనకాల ఎంత మంది ఎన్ని పనులు పడితే ఆవిడ ఈ పొజిషన్ లో ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తున్నారు. మనకి చూడడానికి ఒక అందమైన ఇల్లు, ఒక మంచి ఆర్గనైజేషన్ కనిపించిన దాని వెనకాల ఎంతమంది కష్టం, ఎంతమంది త్యాగం ఉంటుంది. సరే, థ్యాంక్ యూ సో మచ్ రీనా గారు ఫర్ ఆల్ యువర్ టైం. చాలా చక్కగా చెప్పారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా పిలుపు టీవీ వ్యూవర్స్తో షేర్ చేసుకున్నారు. మీరు ఫ్యూచర్లో ఏమేం ప్లాన్స్ అనుకుంటే అన్నిటికీ మీరు రీచ్ అవ్వాలని, అలాగే స్వామీజీ గారు మీతో పట్టుకొని మీ తోడుండి మీకు విల్ టేక్ with him అని అనుకుంటున్నాము. Thank you, Andy. Thank you so much for your wishes, and thank you for coming and taking so much time of yours and spending with me this evening. It's our pleasure, Reena garu. Thank you so much, Andy. Thank you, Andy.